వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు ఒక టాపిక్ ఏంటంటే ఇట్టు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరు తెలిసిందే. అండ్ రీసెంట్గా ఇట్టు 3 కూడా అంతే బ్లాక్ బస్టర్ అయింది. సో ఇట్టు సిరీస్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఇట్టు సినిమాకి ప్రొడ్యూసర్గా నాని గారు అయితే చేశారు. అండ్ ఫస్ట్ ఇట్టు 1 విశ్వక్సేన్ చేశాడు హీరోగా. సో ఇట్టు 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరు తెలిసిందే. అండ్ విశ్వక్సేన్ కెరియర్లోనే ఒక వన్ ఆఫ్ ది బిగ్ హిట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇట్టు 2 అడ్విశేష్ హీరోగా చేశాడు. ఇట్టు 2 కూడా అంతే బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇట్టు 1 ఇట్టు 2 డైరెక్టర్ గా శైలేష్ కోలన్ చేశారు. అండ్ డబ్ల్యూ డైరెక్టర్ ఇట్టుతోనే లాంచ్ అయ్యాడు. సో ఫస్ట్ సినిమా అయినా బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. దీన్ని మెచ్చుకోవచ్చు గైస్ మనందరం శైలేష్ కోలని. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటే అంత హార్డ్ వర్క్ చేస్తేనే ఇట్టు సక్సెస్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో ఇట్టు 3 సినిమా వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరూ తెలిసిందే. హీరోగా వచ్చేసి న్యాచురల్ స్టార్ నాని చేశాడు. అండ్ ప్రొడ్యూసర్ గా వచ్చేసి నాని కూడా చేశాడు. సో ప్రొడ్యూసర్ గా అండ్ హీరోగా చేసి ఇట్టు 3 బిగ్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. అండ్ ఇంకో క్యామియో రోల్లో కనిపించాడు క్లైమాక్స్ లో. అది బిగ్ సర్ప్రైజ్ అనుకోవచ్చు. కోలీవుడ్ స్టార్ కార్తీ ఇట్టు 4లో ఉండబోతున్నాడు. సో ఆ స్టోరీ కూడా మీరు ఊహించుకోండి ఎలా ఉంటుంది ఏంటనేసి. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో కూడా చెప్పండి. అండ్ ఇట్టు 4లో కార్తీ ఎలా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ అండ్ స్టేట్ మూవీ తెలుగు సినిమా అనేసి అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్. సో కార్తీ తెలుగు స్టేట్ సినిమా చేయబోతున్నాడు ఇట్టు 4 తోటి. సో ఊపిరి సినిమాలో ఒక క్యామియో రోల్ చేశాడు, ఓకే దాన్ని మెచ్చుకోవచ్చు. కానీ ఒక స్టేట్ మూవీ అయితే ఇదే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను గైస్. అండ్ న్యాచురల్ స్టార్ నాని ప్రతి స్టోరీ ఒక డిఫరెంట్ స్టోరీ ఎంచుకుంటున్నాడు, ప్రొడ్యూసర్గా గాను హీరోగా గాను. సో చూసుకున్నారు కదా, పిల్ల జమీదార్ నుంచి ఇట్టు 4 దాకా నాకు నచ్చిన సినిమా అంటే జెస్సీ సినిమా గైస్. నాకు చాలా బాగా నచ్చుతుంది జెస్సీ సినిమా. అండ్ దసరా సినిమా కూడా చాలా బాగా నచ్చుతుంది. దసరాలో ఊరమ్మ మాస్ చించి పడేశాడు గైస్ యాక్టింగ్ అయితే. సో శ్రీకాంత్ వదిల కూడా చాలా బాగా తీశాడు. అండ్ డెబ్యూ డైరెక్టర్ అంటే న్యాచురల్ స్టార్ నాని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడంలో ఫస్ట్ ఉంటాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కోర్టు సినిమా కూడా ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇచ్చాడు. అండ్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేకుండా కొత్త యాక్టర్స్తో కోర్టు సినిమా హీరో హీరోయిన్స్కి ఛాన్స్ ఇచ్చాడు, చైల్డ్ యాక్టర్స్కి ఛాన్స్ ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు అక్కడక్కడ చేసింది కొత్త యాక్టర్ అని మీరు అనుకోవచ్చు. కాదు గైస్, ఎక్కడైనా చేసినా కూడా ఒక హీరోగా హీరోయిన్గా అయితే ఫస్ట్ సినిమా ఇదే కాబట్టి సో నాని డేరింగ్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇంత భారీ సినిమాలు కమర్షియల్గా ఆలోచించే సిచ్యువేషన్లో కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడు, కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నాడు అంటే అది అప్సెట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే న్యాచురల్ స్టార్ నాని కంటెంట్ నమ్ముతాడు కాబట్టి. కంటెంట్తోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా నిలిచాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్ న్యాచురల్ స్టార్ నాని. సో దసరా సినిమా అయితే నా ఫేవరెట్ సినిమా. అసలు అందులో డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ కీర్తి సురేష్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ కానీ చించి పడేశాడు గైస్ యాక్టింగ్ న్యాచురల్ స్టార్ నాని. అండ్ పిల్ల జమీదార్లో చేసిన యాక్టింగ్ ఇప్పటికీ యాక్టింగ్లో ఎక్కడ మైనస్ లేకుండా ఇప్పటి వరకు అదే యాక్టింగ్ న్యాచురల్ స్టార్ నాని అనే బిరుదుని కంటిన్యూ చేస్తున్నారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మెచ్చుకున్నారు న్యాచురల్ స్టార్ నానిని. ఎందుకంటే అలా ఉంటుంది యాక్టింగ్ కాబట్టి. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా నిలదొబ్బుకున్నాడు. చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అయ్యాడు గైస్. సో మీరు అనుకోవచ్చు ఏంట్రా ఇంత పొగుడుతున్న న్యాచురల్ స్టార్ నానిని అనేసి మీరు అనుకుంటున్నారు. నాని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డాడు, చాలా కూడా ఎదుర్కొన్నాడు అనేసి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి హీరోగా ఎదిగిన సెకండ్ హీరో ఎవరని అంటే మన న్యాచురల్ స్టార్ నాని అనేసి చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ మన రవితేజ గారు అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేస్తూ హీరోగా ఎదిగాడు. సో ఫస్ట్ అయితే నాకు న్యాచురల్ స్టార్ నాని తర్వాతే రవితేజ అనిపించింది. అండ్ మీరు అనుకోవచ్చు రవితేజ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడని మీరు అనుకుంటారు. కానీ నాకు రవితేజ గారిలో ఒకటి నాకు ఏంటంటే ఒక పాయింట్ చెప్పాలంటే, రవితేజ గారు న్యాచురల్ స్టార్ నానిలాగా ప్రొడ్యూసింగ్ చేస్తే చిన్న వాళ్ళకి అవకాశం ఇస్తే ప్రొడక్షన్ చేస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్ట్రగుల్ అనేది రవితేజ గారు కావచ్చు నాని గారు కావచ్చు తెలుసు. సో నాని గారు అయితే ముందడుగేశారు. మరి రవితేజ గారు ఒక్క సినిమా చేశాడు, మేబీ కంటిన్యూ ఎందుకు చేయట్లేదు అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నా. న్యాచురల్ స్టార్ నాని స్టోరీ సెలెక్షన్ ఒక డిఫరెంట్ సెలెక్షన్స్. చాలామంది హీరోలు కూడా సజెషన్స్ అడుగుతారంట. ఎస్పెషల్లీ అడ్విశేష్ కానీ విశ్వక్సేన్ కానీ సిద్ధు జొన్నలగడ్డ కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారంట స్టోరీ సజెషన్స్.
సో అలాగే ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు ఇట్ 4లో అయితే ఒక సస్పెన్స్ అయితే వదిలాడు, అదే కార్తీ కోలీవుడ్. సో ఇట్ 4 కూడా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి అనుకోవచ్చు. అండ్ ఇట్ 3 సినిమా 300 crores అయితే క్రాస్ చేసింది. ఇంకా చాలా కలెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓటీటీ ద్వారా ఇంకా అక్కడక్కడ. సో అలాంటిది ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ అనే సినిమాతో కూడా రాబోతున్నాడు. ఆ సినిమా కూడా ఒక డిఫరెంట్ సినిమా, ఒక ఊరమ్మ మాస్ సినిమాతో అయితే రాబోతున్నాడు. అందులో ఒక డైలాగ్ మీకు చెప్పొచ్చు, కానీ అది చెప్పొద్దు నాకు తెలియదు, కొంచెం మాస్గా రగ్గుగా అయితే ఉంది ఆ డైలాగు. అలాగే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో కూడా ఇంకో సినిమా ఉంటుంది. సో అది కూడా ఊరమ్మ మాస్. ఇప్పుడైతే నాకు తెలిసి న్యాచురల్ స్టార్ నాని స్టోరీ మొత్తం మాస్ స్టోరీస్ పైన ఫోకస్ చేస్తున్నాడు. మేబీ ఇంకా డెబ్యూ డైరెక్టర్స్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రతి ఈవెంట్లో చెప్తూ ఉంటాడు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను, కొత్త యాక్టర్స్కి ఛాన్స్ ఇస్తాను అనేసి చెప్తున్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ట్రై చేసే వాళ్ళకు ఒక హోప్స్ తీసుకొచ్చాడు అనేసి చెప్పుకోవచ్చు న్యాచురల్ స్టార్ నాని. సో నాకు తెలిసి ది ప్యారడైజ్ సినిమాలో కూడా కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేసి నాకు కూడా అనిపిస్తుంది. దసరా సినిమాలో చూసారు కదా గైస్, ఎంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడంటే అది మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక పొజిషన్లోకి వచ్చాడు హీరోగా, నా పక్కన ఇంకా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే బాగుంటుంది అనేసి కూడా అనుకుంటుంటాడు. కాబట్టి అలాంటి స్వార్థం లేకుండా కొత్త వాళ్ళకి పక్కల ఛాన్స్ ఇచ్చాడు. దసరా సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ మ్యాక్సిమం అందరు కొత్త వాళ్ళు. సో నాకు తెలిసి ఇప్పుడు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ సినిమాకు కూడా కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో అలాంటిది ఇప్పుడు ఇట్ 4లో అయితే కార్తీ ఉండబోతున్నాడు. అండ్ నెక్స్ట్ ది ప్యారడైజ్ సినిమా అండ్ ఇంకా చాలా సినిమాలు అయితే కమిట్ అయ్యాడు. ఒక డిఫరెంట్ సినిమాలతో అయితే రాబోతున్నాడు. ఓవరాల్గా అయితే న్యాచురల్ స్టార్ నాని హ్యాపీగా ఉన్నాడు, ప్రొడ్యూసర్గా గాను హీరోగాను. సో హెల్పింగ్ నేచర్ ఎక్కడ పోదండి, హెల్పింగ్ చేస్తే ఎక్కడైనా పాజిటివ్ ఉంటుంది అనేసి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు నానిని చూసుకొని. సో అంతే గైస్, ఇట్ 4 అయితే ఉండబోతుంది. త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది, త్వరలోనే షూట్ కూడా స్టార్ట్ అవబోతుంది. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్.